ధన్యవాదాలు గురుగారు. పుస్తకాన్ని పరిచయం చేశాము. ఇప్పుడు రచయిత గారికి మా సంస్థ తరఫున ఈరోజు అనువాద దినోత్సవం. చూడండి ఎంత గొప్పదంటే, ఈ పుస్తకం అనేక భాషల్లోకి తర్జుమా అయి కృష్ణదేవరాయల గొప్పతనం, భారతీయుల గొప్పతనం, మన సంస్కృతి విలువలు అన్నీ కూడా ప్రపంచవ్యాప్తం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిరు సత్కారము మన నరసింహ సార్ చేతుల మీదుగా ఆ బాధ్యత కూడా నేనే తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలాంటి మంచి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మరి గ్రంథ సమీక్షకు పెట్టినందుకు అనుమతి ఇచ్చినందుకు భగీరథ గారిని నేను ఎంతో సంతోషిస్తూ, మేము మా రఘు గారు చాలా సంతోషిస్తూ, మీ అందరూ ఓపిక ఉన్నందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు చిరు సత్కారం భగీరథ గారికి చేస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ పాత్రికేయులు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మేధావికి ఇప్పుడు సత్కారం జరుగుతుంది. ప్రకాశం జిల్లా కూడా ఇప్పుడు అక్కడ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వర్షం పడుతూ ఇంకొంచెం ఐ థింక్ ఇక్కడ కూడా వర్షం పడింది కాబట్టి వారి జీవితం కూడా ప్రకాశవంతం కావాలని, వారి పుస్తకాలను మన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటున్నాను. కళారత్న బికి కృష్ణ గారు, ఐఆర్ఎస్ గౌరవనీయులు నరసింహప్ప గారి చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. మీరు నవరసాల్లో ఒకటి నీరసపడకండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రసం వచ్చింది, సాంబార్ కాదు మామూలు రసం వచ్చింది. కాన్సెప్ట్ ఒక్క నిమిషం, సార్ ముందుకు వస్తారు. సార్ ముందుకు రా, కొంచెం వెనక్కి వచ్చేసేయండి, ఇట్లా వచ్చేసేయండి. సార్ ముందుకు వస్తారు. అసలు తీసినట్టు లేదండి, టప్ప 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 తీసేసారు. ధన్యవాదాలు సార్. కవిరాజుల కలలు పండిన పురాణాల పుణ్యభూమిరా. పురాణాలు ఈరోజు అనంతపురం పురాణం ప్రకాశం జిల్లాలో ప్రకాశిస్తూ హైదరాబాద్లో వికసిస్తుంది. అక్కడ అనంతపురం బిక్కి కృష్ణ గారు, ప్రకాశం జిల్లా మన సీనియర్ పాత్రికేయులు భగీరథ గారు, నేను విజయనగరం జిల్లా బొబ్బిలి పక్కనే పార్వతీపురం అమ్మాయి నేను మాట్లాడుతున్నాను. సో 3 జిల్లాలు కలిసిపోయి ధన్యవాదాలు. 2 రాష్ట్రాల్లో మన సుందర్రావు గారు సార్ చెప్పినట్టు అన్ని రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాల్లో జిల్లాలు అన్నీ కలిసి కలగలిసిన భాగీరథ అయిపోయింది. ఒక నాగలా దేవి నది ప్రవహిస్తోంది అంటుంది. సో ఎంత ఉదాత్తమైనటువంటి భావనని అక్కడ కవి తీసుకొచ్చాడో మనకు తెలుస్తుంది. ఆ అంటే పద్మం అన్నటువంటిది పుట్టినటువంటి స్థలము అక్కడ ముఖ్యం కాదు. ఆ పద్మం యొక్క క్యారెక్టర్, సో కమలం యొక్క క్యారెక్టర్ ముఖ్యం అని చెప్పినటువంటి మాట సో ఆ ఒక్క సెంటెన్స్లో తీసుకొచ్చారు. అట్లాంటివి చాలా ఉన్నాయి అసలు వారు చేసినటువంటి ప్రయోగాలు. సో అందుకనే ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటిది, చదివించాల్సినటువంటి చారిత్రక నవల. ఇది ఒక అంటే తెలుగులో చారిత్రక నవలలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఇంత అద్భుతమైన విలువలతో కూడినటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి నవల సో నాకైతే చాలా అద్భుతం అనిపించింది. సో మనందరం కూడా రచయితకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. సో వారి కలం నుంచి ఇలాంటివి మరెన్నో రావాలని చెప్పినని మనం ఆశిద్దాము. సో కాబట్టి